భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను, మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగింపు, స్టైఫెండ్ 50% పెంచాలని డిమాండ్. మెడికల్ కళాశాల వద్ద పెద్ది విగ్రహం ఉండాలి, ఎన్ఆర్ఐ పిన్న భాస్కర్. కర్నూలులో జాతీయ పతాకాలతో సైకిల్ ర్యాలీ, ప్రతి ఇంటా త్రివర్ణం కార్యక్రమంపై అవగాహన. గోదావరికంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తాండ్రా సదానందం ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో కాంగ్రెస్ పార్టీపై జనసేన నాయకుడు కరాటే ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేసిన తనకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి 3 ముక్కలాటగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరితో విగిసిపోయిన పలువురు నాయకులు, కార్యకర్తలు త్వరలో జనసేనలో చేరనున్నారని తెలిపారు. జనసేన అధిష్టానం సూచనల మేరకు పేదల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. పిలిస్తే కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. అలాంటి టైంలో నేను ఒకరిని పెట్టుకొని, ఒక 3-4 పెట్టుకొని ప్రతి ధర్నా, రాష్ట్రాలు ఒకరు అవి ఇవి మేమేమే కమిటీలు తీసుకొని నేను చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నువ్వు చాలా గ్రేటు, నీకు అన్ని రకాల నీకు మేము ఉంటాము, నువ్వు ఎంతో యాక్టివ్గా పనిచేసినావు నాకు తెలుసు, నీకు బుగ్గ కార్డు ఇస్తాము, ఇవి ఇస్తాము, అవి ఇస్తామని మాయమాట చెప్పి మా ఇంటి పైన వాళ్ళ కూతుర్ల మీద ప్రామిస్ చేస్తే నేను కొద్దిగా నమ్మకం. అయినా దేవుడి దేవాల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ బంధువుల కోసం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపుగా, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టైం ఉన్నా కూడా నేను పార్టీ వీడి జనసేన పార్టీలకు రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఇగ వస్తుందో ఆగ వస్తుందో అని ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల మూడు పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఏంటంటే అక్కడ ఆ వర్గం అంటే అరే మళ్ళీ ఏంటంటే ఇంకో వర్గం ఈ మధ్య కాలంలో నాతో పాటుగా ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షుడు మొన్నటి వరకు ఆయనకు నేను చేదోడుగా వాదోడు ఉంది, అన్ని రకాల ఆయన ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నించిన. అవి చాలా కష్టపడ్డాడు. కానీ
ఈరోజు ఇక్కడున్న మంత్రులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, నాయకులే కావచ్చు, అతనికి ఇంతవరకు ఆయనను దగ్గర తీసుకొని మాట్లాడిన వాళ్ళు లేరు. కనీసం ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఒక జిల్లా అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే, ఒక జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏం నా తీరు లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ ఉన్నారు, మిగతా వాళ్ళ మినిస్టర్ ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవులు వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సమాజాన్ని నిర్మించాలని పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. నేను చాలా పవన్ కళ్యాణ్ పార్టీలో పోవడానికి చాలా గర్విస్తున్నాను. మొన్న నేను వెళ్తే నన్ను ఇట్లా హత్తుకున్నాడు. చాలు ఈ జన్మకు నాకు పార్టీ పదవుల కోసమో లేకపోతే ఇంకేదైనా వస్తాయనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీలో నేను చేరలే. అధిష్టానం ఏది నిర్ణయించినా కూడా దానికి కట్టుబడి ఉండి ప్రజల లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఏదైతే ప్రజల లోపలికి ఎలా అయితే వెళ్తుందో ఆయన వారసులుగా మేమందరం కూడా కంకణం కట్టుకొని ప్రజా జీవితంలో మేము ఉండాలి. ఎప్పటి నుంచో మేము ప్రజా జీవితంలో ఉన్నాం. ఎందుకంటే చిరంజీవి గారు అడుగుజాడలో సేవలు చేస్తూనే ఉన్నాము. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసాము, ఎంతో మంది పేదవారికి ఒక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎన్నో చేస్తాను, ఇప్పటికి చేస్తూనే ఉంటాం. కానీ పార్టీల కన్నా ఎక్కువ జనసేన పార్టీలో ఉండి గర్విస్తున్నా. కొద్ది రోజుల నుండి రేపు నేను లేకున్నా పోయినా కూడా నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పటికి నాకు బాగా థ్రెట్ ఉన్నది. ఉన్నా నేను వాళ్ళకు వీళ్ళకి ఎవరు భయపడలేదు. ఉన్న 4 రోజులైనా జనసేన నీడ కింద ఉండి నేను పోయినా కూడా నేను దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నా అని నేను సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల నుంచి చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు నాకన్నా ముందుగా జనసేన పార్టీలో వాళ్ళ అన్నగారు దామోదర్ రెడ్డి గారు ఈ వరంగల్ జిల్లాను అంతా ఒకే తాటిపై నడిపించుకుంటూ మరి మిగతా మన శివకోటి గారు సంథింగ్ మహిళలు మరియు ఎంతో మంది జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నారు. ఎప్పటి నుంచి ఉన్నో వాళ్ళందరూ నేను మొన్ననే ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే కలిసికట్టుగా ఉంటే ఇది ముందుకు పోతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చేదాకా నేను ఆగుకోవడం జరిగింది. దానికి కూడా వీళ్ళందరూ మనం రేపు ముందుకు పోవడానికి మేమందరం కూడా ఒకే తాటి పైన ఉండి రేపు జనసేన పార్టీని ముందుకు ఇస్తాము. పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్స్తామని సెలవు. కాంగ్రెస్ లో చేరడం అనవసరమైందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేకపోయినా కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలోనే తన నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ మంత్రులు, అధికారులు నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, ఎమ్మెల్యే పదవిని కొనలేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించినట్లు పోచారం తెలిపారు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నేను చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని జరిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ కడువ కప్పుకున్నా. ఆ కడువ కూడా జాతీయ కడువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుర్తు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోలేడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన. సరే ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా తెలిసాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా?
నన్ను ఏమైనా కొన్నావా కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు సీనన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచాడు. ఏమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట. నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారు వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చి అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు ఛాంబర్. మన అసెంబ్లీలో కూర్చునే సీటు డబల్ ఉంటుంది అయింది. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ IPS వార్షిక తనిఖీలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. హన్మకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హక్కులతో పాటు పౌరుల బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలను కాపాడాలని కలెక్టర్ చాహద్ వాజ్పేయి పిలుపునిచ్చారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వికృత్వ, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని PG కాలేజ్ గ్రౌండ్ లో హార్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి వాకర్స్ కు జాతీయ పతాకాలను అందజేశారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ సైనికులు వాకర్స్ తో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటారు. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. दुर्गा दश प्रहर
మన రమేష్ అని ఉన్నాడు రాంబాబు. ఓకే థ్యాంక్ యూ. भारत माता की చూడు ప్రవీణ్ చేసేది లక్ష్మణ్ సింగ్ శంకర్ లక్ష్మణ్ సింగ్ యూత్ కానిస్టేబుల్ శంకర్ శంకర్ అయిపోయింది. అరే బాబు అరే బాబు దావే ఠాకూర్ సార్ పెద్ద మనిషి నాగరాజ్ ఫోటో తీసుకోవాలి. 1 minute నేను అప్పుడే చెప్పిన అక్కడ అసలు సారా బ్యాక్ దిగాలి. ఆయన యూనిఫామ్ మీద ఉన్నాడు, మన గ్రౌండ్ యూనిఫామ్. రోజు పీజీ కాలేజ్ గ్రౌండ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అక్క గారు మన తెలంగాణ మాజీ సైనికులు మరియు గోదావరి ఖనికి సంబంధించిన మాజీ సైనికులను పిలిచి మన అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇందుకు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు కందుల సంధ్యారాణి అక్క గారికి మా తరఫున మాజీ సైనికుల తరఫున అలాగే పెద్దపల్లి మాజీ సైనికుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పిలుపు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని, భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్ లో మా సహోదరులు, మిత్రులు, పీజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని, ఇల్లును వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు
మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక హక్కులని అవకాశాలను పొందుతా ఉన్నామంటే దీని వెనుకాల ఎంతో మంది త్యాగధనుల యొక్క త్యాగం ఉన్నది, కృషి ఉన్నది. కాబట్టి ఇవాళ అందరం కూడా ఐక్యతతోటి ఈ దేశ సమగ్రతను పెంచేటట్టుగా, ఐక్యతా భావాన్ని చూపెట్టేటట్టుగా మనమంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చేటువంటి యువతరానికి, వచ్చేటువంటి తరానికి మనం సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము. మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఈరోజు కూడా అందరినీ కలుస్తూ హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా రెపరెపరాడాలి, మన ఐక్యతని చాటాలి. అందుకొరకే ఇందులో భాగస్వాముల అందరినీ కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మన ఇంట్లో బిడ్డని 2 కొడుకులుంటే ఒకరిని దేశం కొరకు ఖచ్చితంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి దేశ భవిష్యత్తు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆ జాతీయ జెండాని ఇంటిపైన ఎగురవేసి మన ఐక్యత భావాన్ని, జాతీయతని, మన దేశంపై మనకున్నటువంటి ప్రేమని మరింత చాటుతారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాగానే ఎంతో గొప్పగా ఆహ్వానించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనరు. రేపటి భవిష్యత్తు మన దేశం విశ్వగురువు స్థానంలో నిలబెట్టబోతా ఉన్నారు మోదీ గారు. ఆ సంకల్పంలో మనమందరం కూడా భాగస్వాములం కావాల్సినటువంటి అవసరం ఉందని, బాధ్యత ఉందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఊరు రామకృష్ణాపూర్ గ్రామ శివారులో లారీ క్లీనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నారమల్ల క్రాంతి అనే 34 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మందమరి ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.